నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వల నిర్వహణపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని సూచన. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతుందన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మెయిల్స్ పంపిస్తున్నారని ఆగ్రహం. ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తుది ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి అనిత 6,100 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా వెల్లడి. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి నిల్వల సమర్థ నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్యస్థాయి ప్రాజెక్టులో 43 టీఎంసీల, చిన్ననీటి చెరువులు 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువులలో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లుగా వివరించారు. ప్రస్తుతం కృష్ణా గోదావరి నదులు వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లు అన్ని నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. రేపు మాపో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ మెయిల్ చేశారని తెలిపారు. మురళీ కృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈ యొక్క మెయిల్ పెట్టారని నారా లోకేష్ వివరించారు. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధం ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు. వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ ను దెబ్బతీస్తారని మండిపడ్డారు. అత్యధిక పన్నులు చెల్లింపు సంస్థగా ఉన్న అమర్ రాజా పక్క రాష్ట్రానికి పారిపోయేలాగా చేస్తారని వివరించారు. అంతేకాదు లూలు గ్రూప్ రాష్ట్రం నుంచి పారిపోయేలాగా జగన్ చేస్తారని అన్నారు. పీపీఎల్ ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం,
నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది, ఇంకా కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఏపీలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీసీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి రమ్య మాదిరి 159 మార్కులతో రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు 144.5 మూడో స్థానంలో నిలిచారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్, ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లో ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. విజయవాడలో త్వరలో అన్ని ప్రధాన కూడలు, శివారు ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. తద్వారా మేలైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. గత ఏడాదిగా విజయవాడ నగరంలో సిసి రాజశేఖర్ బాబు తీసుకుంటున్న అనేక చర్యలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆచరణీయంగా ఉన్నాయని ఆయన పరిష్కరించారని తెలియజేశారు. విజయవాడ లాంటి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఎన్నో సవాళ్లతో కూడిన అంశమని దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖను డీజీపీ అభినందించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర ఉపకరణాలను డీసీపీ అందజేశారు. ట్రాఫిక్ నిర్వహణలో డ్రోన్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. పోలీసులకు ఇచ్చిన ద్విచక్ర వాహనాలను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. డ్రోన్లను సమకూర్చిన దాతలను సత్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ విజయవాడ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. అటు నేర నియంత్రణలోనూ ఇటు ట్రాఫిక్ నిర్వహణలోనూ విజయవాడ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. పోలీసులు అంకిత భావంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లో ఏ ఆధారిత కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తామని డీజీపీ వెల్లడించారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో సురక్షా కార్యక్రమం కింద దాతల సహాయంతో 6,000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్లను సమకూర్చుకున్నామని అన్నారు.
ఈడీ సహాయంతో క్లిష్టమైన కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. సాంకేతికతను గరిష్టంగా వాడుతున్నామని చెప్పారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ విభాగంలో డ్రోన్ల సత్ఫలితాలు ఇచ్చామని, ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు 14 డ్రోన్లు ఇస్తున్నామని చెప్పారు. అసిస్టెంట్ టూల్ ద్వారా ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించామని అన్నారు. ఇకపై అంతర్గత రోడ్లపైన శ్రద్ధ వహిస్తామని, టూల్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా డీజీపీ ₹1 కోటి మంజూరు చేస్తారని వివరించారు. ప్రతి ట్రాఫిక్ వాహనంలో డ్రోన్ ఉంటుందని, దీనిపై అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇప్పుడు ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. 95 acres న్యూజివీడ్ దగ్గర ఇక్కడ ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. ల్యాండ్ సర్వే జరుగుతుంది, లైటర్ సర్వే జరుగుతుంది. అయినాగా త్వరగా అది కొన్ని బిల్డింగ్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ల్యాండ్ అట్లా గ్రే హౌన్స్ ల్యాండ్ కూడా మన పొజిషన్లో ఇప్పుడే తీసుకున్నాం ఒక 2-3 months బ్యాక్. సో దానికి ల్యాండ్ సర్వే, కంటూర్ సర్వే అది జరుగుతుంది. అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. మన దగ్గర పీటీసీలు ఉన్నాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్. కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పాలో జరగదు. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ ట్రైనింగ్ అప్పాలో జరుగుతుంది. మన దగ్గర 7,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర 7,500 వరకు మనకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము క్యాల్కులేట్ చేసుకుంటే డిటీసీలు ఉన్నాయి, మనకి 6 డిటీసీలు ఉన్నాయి, అన్ని బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. పీటీసీస్, డిటీసీస్, బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్. సో దానికి అన్ని ఏర్పాటు చేసాము. 7,500 మన కెపాసిటీ. కృష్ణానది జలాల వివాదం 2 రాష్ట్రాల ప్రజలను మభ్యపెట్టేగా ఉన్నాయని ఆలోచన పర్ల వేదిక ప్రతినిధులు ఏబి వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ అన్నారు. 5-6 దశాబ్దాలుగా 2 రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్టుల వివాదం కొనసాగుతుందని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు గోదావరి కృష్ణా బోర్డు మెంబర్స్ కూర్చొని ఒక ఆలోచన చేయాలని సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలోచన పర్ల వేదిక ప్రతినిధులు, సాగునీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, ఆలోచన పర్ల వేదిక ప్రతినిధులు కేబి వెంకటేశ్వర, భవనం ప్రసాద్ తదితరులు మాట్లాడారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నది జలాల వివాద ప్రాజెక్టుల సమస్యపై ఒక కమిటీ వేయాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆంధ్రప్రదేశ్ 1.5 వేల టీఎంసీల నీటిని తీసుకుంటుందని ఆరోపించారు అన్నారు. వాస్తవానికి 10 టీఎంసీల నీరు కూడా వస్తుందో రాదో తమ పరిశీలనకు వెళ్తామని, తెలంగాణ నుంచి కూడా ఎవరైనా వస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. ఏ రాష్ట్రమైనా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో ప్రాజెక్టులు నిర్మించవద్దని వారు సూచించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు తెరపైకి తీసుకురావాలని కోరారు. కృష్ణా మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాలుగా కృష్ణానదీ జలాల పంపకాలు, వాడకం, రాయలసీమలో ఇరిగేషన్ అభివృద్ధి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ, అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్యన నీటి పంపకాల విషయంలోనూ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి కేవలం రాజకీయాల కోసమే దీన్ని వాడుకోవడం జరుగుతోంది అనేది మనందరం గమనిస్తున్నటువంటి విషయం. దీని నుంచి ప్రజలకి, 2 రాష్ట్రాల ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ 2 రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం, 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి ₹1 ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్లు, ఎవరు తిన్నట్లు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు ఇప్పటివరకు కట్టినట్టు, ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయినాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు పెట్టాల్సినటువంటి ఖర్చు శాతం ఎంత,
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నాడని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే ఒక వైసీపీ నాయకుడు కూడా రాష్ట్రంలో ఉండడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో పులివెందులోని తన బంధువులను అడిగి జగన్ తెలుసుకోవాలని అన్నారు. సింగనగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు కొత్తగా మంజూరైన 416 స్పేస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 నూతన వేతనంతో పెన్షన్ ను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో తన నిబద్ధతను చాటుకుంటుందని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించకుండా పేద అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతంగా చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తాను శాసనసభ్యులుగా కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత ప్రతి నెల పండుగలాగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వాస్తవ స్థితి జగన్ తెలుసుకోవాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని అన్నారు. రాజ్యాంగాన్ని పాటిస్తూ చట్టబద్ధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, గుడివాడ మాచర్లో తనను చంపేందుకు యత్నించిన వారిపై కూడా ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన వారు చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో ఆ దిశగా మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ సేవా దృక్పథంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమా వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. వికలాంగులకి 3,000 పింఛను 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా పింఛన్లు లేవు. బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే 10,000 ఇస్తున్నాం. తలసీమియా పేషెంట్లు ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ, తల్లికి బంధనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. పడమట సిఆర్కే స్టేడియంలో షూటింగ్ కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్ హెచ్ఎం అన్నారు. 100 రోడ్డు వద్ద గల డిఆర్ఎం ఇండోర్ స్టేడియం, పడమటలో గల చిన్నపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పడమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో షూటింగ్ విభాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని, నగర పరిధిలో గల స్టేడియం అన్నింటిలోనూ ఎటువంటి మరమ్మతు లేకుండా చూసుకోవాలని, ప్రజలు శారీరక మరియు మానసిక వికాసానికి వచ్చే ప్రదేశాల్లో ఒకటైన స్పోర్ట్స్ స్టేడియంలలో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందించాలని అన్నారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీధర్ ను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో చండీ హోమాన్ని భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. దేవస్థాన యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ యాగం సాగింది. దుర్గమ్మను చండీ స్వరూపంలో దర్శించుకోవడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని దేవస్థాన వేద పండితులు వివరించారు. దుర్గామాసుని సంహరించిన అనంతరం శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై స్వయం వ్యక్తంగా అవతరించారని ప్రతీతి. దీంతో దుర్గమ్మ అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపై చండీ యాగం నిర్వహించడం అంచనంగా వస్తుంది. శ్రావణ మాసంలో దుర్గమ్మ సన్నిధిలో చండీ యాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆర్జిత సేవగా ప్రతిరోజు నిర్వహించి ఈ చండీ యాగంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన ఋత్వికులు శాస్త్రోక్తంగా ఈ చండీ యాగాన్ని నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో చండీ యాగం నిర్వహించడం వల్ల దుష్ట శక్తులను తొలగించి భక్తులకు అష్ట ఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, విజయాన్ని చేకూరుస్తుందని వివరించారు. చండీ హోమం చేయటం వలన సమస్త బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశదీకరించారు. జైలు యాత్ర పేరుతో మాజీ సీఎం జగన్ విచిత్ర వేషాలు వేస్తున్నారని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళలను ఎవరైనా కించపరిస్తే వారిని ప్రోత్సహిస్తామనే జగన్ ధోరణి సీఎంగా ఉన్నప్పుడు మారలేదని, ఇప్పుడు పోలేదని విమర్శించారు. చెల్లి వరుస ఈ మహిళా నేతపై వ్యక్తిత్వ హననం చేసిన వారికి జగన్ మద్దతు పలకటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. నెల్లూరులో జగన్ పర్యటనపై మంత్రి అనిత మాట్లాడారు. జగన్ చేసేది పరామర్శన లేక బల ప్రదర్శన అంటూ ఆమె ప్రశ్నించారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తే పోలీసులు అనుమతులు ఇవ్వాలన్నారు. విశ్వసనీయత, పత్రికా విలువల గురించి గొప్పగా లెక్చరర్ ఇచ్చిన వాతిరెడ్డి ఈ ఫేక్ వీడియోలపై ఏం సమాధానం చెప్తారంటూ మంత్రి ప్రశ్నించారు. యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి, అంతే కదా. ఈరోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే. నేను ఒకటి చెప్తున్నానండి, పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, రాజకీయంలో 20 సంవత్సరాలు పైగా ఉన్నారు, వాళ్ళ తండ్రి కూడా సీఎం. సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఏ టైం టు ఏ టైం వస్తారు, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి. వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి, మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నామని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి, పరిగెట్టుకుని రండి, అలా రండి, ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి. మరి జనాలు రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా, ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడకుండా 1,00,000 మాట్లాడుకోవచ్చండి, అవన్నీ ఎందుకు, మా పని మేము చేసుకుంటున్నాం. అంటే ఆయన ప్రోగ్రామ్ గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంక రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా? ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి 3-4 రోజులు సింగపూర్ వెళ్ళి నిద్రాహారాలు మాని
వీళ్ళు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పవిత్ర శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తులతో కలకల్లాడింది. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. శ్రావణ మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించేందుకు ఆలయానికి తరలివస్తున్నారు. శ్రావణ 2వ శుక్రవారం సందర్భంగా ఆలయ లోపల ప్రధాన ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. వివిధ రకాల పూలతో తీర్చిదిద్దిన అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుష్పాలంకరణ అమ్మవారి ఆలయ సౌందర్యాన్ని మరింతగా పెంచింది, భక్తి పారవశ్యాన్ని కలిగించింది. ప్రత్యేక కుంకుమార్చనలు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. శ్రావణ మాసం అంతటా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. శ్రావణ 2వ శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. రద్దీని నియంత్రించడానికి ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యనిర్వహణాధికారి వాకిటాకి వినియోగించి ఆలయ సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ భక్తుల రద్దీని సులభతరం చేస్తున్నారు. కార్యనిర్వహణాధికారి దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుల నియామకాలు తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ 75 పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ పోస్టులను జీవో ఎంఎస్ నెంబర్ 1 ప్రకారం నియామక ప్రక్రియను ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి చేయాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొంగలో తొక్కుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అధికారులు ఇష్టానుసారంగా ఆన్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపడాన్ని ప్రాస్మా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపి ఎయిడెడ్ విద్యా సంస్థలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి పేపర్ కండక్ట్ చేస్తూ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మార్క్స్ మరి అలాట్ చేసి ఓరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఆ విధంగా 5 మెన్ కమిటీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎయిడెడ్ వేకెంట్ పోస్టులను నింపడం జరుగుతుంది. అది ఇంతవరకు జరిగేది. కానీ ఈ మధ్య ప్రభుత్వ అధికారులు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుపుతామని, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లేదని వారు ఆజ్ఞాపించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరపరాదు, ఆఫ్లైన్లోనే జరుపుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 2015 సుప్రీంకోర్టు వారు డబ్ల్యూపీ నెంబర్ 441/71/2015లో 75 పాఠశాలకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోండి, జీవో నెంబర్ 1 ప్రకారంగా పోస్టులు నింపుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగా 2015లో, అప్పటి నుంచి 2017లో చాలా స్కూల్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే జీవో నెంబర్ 1 ప్రకారంగానే 5 మెన్ కమిటీ ద్వారా పోస్టులు నింపుకుంటూ వస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా మీ ముందు
ఇక్కడికి రావాల్సినటువంటి అగత్యం మాకు ఎందుకు ఏర్పడిందంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2018లో జియో నంబర్ 43ని తీసుకువచ్చి ఆ 43 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య సహాయ పోస్టులు ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ పోస్టులను ఫిలప్ చేసేటప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుపుతాము అనేటువంటి ఆలోచనతో 43 జీవోని ఈ రాష్ట్రంలో 2018లో తీసుకురావడం జరిగింది. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 14, 16, 18, 20 సంవత్సరాలలోపు వయసు గల అథ్లెట్ల కోసం జిల్లా స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లుగా డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తెలిపారు. ఈ పోటీలు ఆగస్టు 3వ తేదీ ఉదయం 8 గంటలకు విజయవాడ మొగల్ రాజ్భవన్లోని పివి సిద్ధార్థ స్కూల్ గ్రౌండ్స్ లో, అదేవిధంగా ఆగస్టు 9 నుండి 11వ తేదీ వరకు బాపట్ల జిల్లాలోని చీరాల గ్రౌండ్స్ లో జరగనున్న ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొనడానికి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల జట్లను ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం బొడ్డు నాగలక్ష్మి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఫోన్ నెంబర్ 9032474545 నంబర్ను సంప్రదించాలని కోరారు. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, కృష్ణా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీని. ఉమ్మడి జిల్లాల సెలక్షన్స్ జరుగుతున్నాయండి. ఆగస్టు 3వ తారీఖున ఏదైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ మీట్ అనేది చీరాల్లో జరుగుతుంది. దానికి గాను జిల్లా సెలక్షన్స్కి అందరూ తప్పకుండా పీఈటీస్ అందరికీ విజ్ఞప్తి, పిల్లలకి ఇక్కడ అందరికి కూడా సర్టిఫికేట్స్, మెరిట్ సర్టిఫికేట్ అంటూ ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా పిల్లలకి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి అసలు మీట్ అంటూ ఏంటో తెలుస్తుంది. స్కూల్ మీట్సే కాకుండా బయటకు కూడా తీసుకురావాలని చెప్పి పీఈటీస్ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ ప్రతిభను చూపించుకొని జాతీయ స్థాయికి వెళ్ళాలని చెప్పి జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా ఉమ్మడి జిల్లాలకి సెలక్షన్స్ జరుగుతున్నాయి. తప్పకుండా అందరూ వచ్చి పాల్గొనండి. చీరాల్లో రేపు 9, 10, 11 3 రోజులు స్టేట్ మీట్ జరుగుతుంది. దానికి గాను సెలక్షన్స్ తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాగునీటి ప్రాజెక్టుల నీటి నిల్వల నిర్వహణపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని సూచన. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతుందన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మెయిల్స్ పంపిస్తున్నారని ఆగ్రహం. ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తుది ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి అనిత 6100 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.